వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు కస్టర్డ్ డిజర్ట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకునేది, చాలా సింపుల్గా. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇది ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చేసే విధానం, ఎలా చేయాలి, ఏమేమి కావాలి అనేది ఇక్కడ చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ 1/2 కప్పు వేసుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని అదే బౌల్ తోటి 2 కప్పులు పాలు పోసుకోవాలి. పోసుకొని అదే కప్పు తోటి 1/2 కప్పు చక్కెర వేసుకొని 3 కలిపి బాగా కలుపుకోవాలి. బాగా కస్టర్డ్ పౌడర్ అంతా అందులో కలిసేటట్టు కలుపుకొని ఉండలు లేకుండా ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి ఈ పాలు ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే అన్నమాట. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్లో సిమ్లో కాగబెట్టుకుంటూ ఉంటే మనకు అట్లా దగ్గరికి అవుతుంది అన్నమాట కస్టర్డ్. మనకు అట్లా దగ్గరికి అయినప్పుడు కప్పుల్లో పోసి పెట్టుకోవాలి. 3 కప్పుల్లో వేసుకున్నాను నేను ఆ కస్టర్డ్ని. అట్లా అన్ని 3 కప్పుల్లో సర్వ్ చేసుకొని ఈక్వల్గా అట్లా స్ప్రెడ్ చేసుకొని చూశారు కదా, చూపించిన విధంగా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి కప్పుల్లో. అలా అయినాక స్పూన్తో అంత ఒకసారి సర్వ్ చేసుకొని లెవెల్గా. ఇప్పుడు దీనిపైన ఇంకొకటి క్యారమెల్ రెడీ చేసి పోస్తామన్నమాట, 2 కలర్లు వచ్చేదానికి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఈ కప్పులు పక్కన పెట్టుకొని మరో గిన్నె తీసుకొని అందులో చక్కెర వేసుకొని ఒక 1/2 కప్పు కొంచెం నీళ్ళు వేసుకొని చక్కెర కరిగేటట్టు కలుపుకోవాలి. నేను ఇక్కడ కస్టర్డ్ కలిపాను కదా, అదే దాంతో కలపడం వల్ల కొంచెం కస్టర్డ్ మధ్యలో షుగర్ సిరప్ బ్లాక్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక స్పూను కార్న్ఫ్లోర్ వేసుకొని ముందుగా కాచి చల్లారి పెట్టుకుని పాలు ఉన్నాయి కదా, అవి అందులో వేసుకోవాలి కార్న్ఫ్లోర్లో. ఈలోపు మనం చక్కెర సిరప్ అనేది ఉడుకుతూ ఉంటుంది సిమ్లోనే. ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఉండలు అనేవి ఉండకూడదు. ఇప్పుడు ఒకసారి చక్కెర సిరప్ను కూడా కలుపుకోవాలి. చక్కెర సిరప్ ఏంటంటే క్యారమెల్ ఎక్కువ మాడితే చేదు వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూపించాను. ఈ కలర్ వచ్చినాక మనకి ఎమ్మటే కలర్ మారద్దు అన్నమాట. అట్లా కలర్ మారినప్పుడు ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకుని కార్న్ఫ్లోర్ మిల్క్ ఉంది కదా, పాలు, అది ఆ క్యారమెల్లో పోసుకోవాలన్నమాట. పోసుకుంటే మనకు అట్లా పొంగినట్లు వస్తుంది అన్నమాట. అట్లా పొంగినట్టు దాన్ని బాగా కలిపి మనకి లిక్విడ్ లాగా ఉడికించుకోవాలి. అట్లా ఉడికినాక మనకి సేమ్ కస్టర్డ్ లాగే తయారైద్ది అన్నమాట ఇది. దీన్ని ఇప్పుడు మనం ముందుగా పోసి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదా, ఆ కప్పుల్లో పైన పోసుకోవాలి ఒక లేయర్ లాగా. చూసారు కదా, దగ్గరకు వచ్చింది. అంతే, చాలా సింపుల్ అండి ఈ డిజర్ట్. ట్రై చేసి పిల్లలకి సమ్మర్లో ఇలా చల్లగా ఇచ్చేదానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసే డిజర్ట్. ఎప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా 2 కలర్ కనిపిస్తుంది కదా, ఇష్టంగా తింటారు పిల్లలు. ఇప్పుడు కప్పుల్లో అది కారం ఉంది కదా, అదే కప్పుల్లో స్ప్రెడ్ చేసుకోవాలి పైన వేసుకొని.
స్ప్రెడ్ చేసుకొని 3 కప్పుల్లో ఈక్వల్గా వేసుకొని అట్లా పరిచామంటే మనకి చల్లారిన తర్వాత సెట్ అయినాక 2 కలర్ సెట్ అయిపోద్ది అన్నమాట. అంతా వేసుకొని ఒక్కసారి స్పూన్తో అట్లా అన్నామంటే మొత్తం ఈక్వల్గా అవుతాయి కప్పుల్లోకి. చూసారా 2 కలర్లు ఎలా కనిపిస్తున్నాయో. మనకు చల్లారిన తర్వాత కూడా స్పూన్తో తీసుకుంటే అంతే. ఇది ఎక్కువ చల్లారక ముందు తీసిన పీస్ ఇది, అప్పుడు సెట్ కాలేదు, విడిగా అయిపోయింది అనమాట. మనకి సెట్ అయినాక చూపిస్తాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ సెట్ చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. తీసుకుంటే మనకి 2 కలర్ సెట్ అయిపోయి వస్తుంది అనమాట ఆరిన తర్వాత. ఇది చల్లగా అయినాక ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. నేను ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు, అట్లే సర్వ్ చేశాను. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సమ్మర్ వీడియోలతోటి మీ ముందుంటా. బాయ్, థ్యాంక్ యూ.